హాయ్ ఫ్రెండ్స్, చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మా రాజన్న సిరిసిల్ల జిల్లెల గ్రామంలోని మంచి చక్కటి కళాకారుడు, మీ అందరికీ తెలుసు, ప్రముఖ చిత్రకారుడు, శిల్పి గడ్డం కళాసాగర్ మన పక్కన ఉన్నారు. ఆయనను ఈరోజు కలవడం అనేది చాలా సంతోషకరమైన శుభ సందర్భం. మరి ఆయన చేసినటువంటి పెయింటింగ్స్, శిల్పాలు ఇక్కడే ఆయన గ్రామం దగ్గరలోనే చాలా వరకు ఉన్నాయి. అంటే అన్ని జిల్లాల్లో కూడా ఆయన చేసిన విగ్రహాలు, చిత్రాలు, పెయింటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి 1-2 గుళ్ళు మీకు చూపించాలని చెప్పేసి వారితో మాటామంతి ఏదైతే విశేషాలు ఉన్నాయో, ఆయన ఏ విధంగా అయితే ఈ చిత్రకళపై అభిప్రాయం దాని మీద నైపుణ్యం పెంచుకున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియోలు కూడా అన్నీ కూడా మనం చూసి మరి ఆయన అభిప్రాయాలు కూడా మనం తీసుకొని స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన సీనియరు, దాదాపుగా 30 సంవత్సరాలుగా చిత్రకళలో రాణిస్తూ అందరి మన్నలు పొందుతూ అద్భుతంగా చిత్రాలు వేస్తున్నటువంటి సాగర్ గారు మన పక్కనే ఉన్నారు. నమస్కారం. నమస్తే అన్నగారు. మా చిత్రకారులకు అందరికి కూడా చిత్రకారులందరికీ నమస్కారాలు. మీరు దాదాపుగా చాలా వరకు గుళ్ళు చేసిండ్రు. ఈ చిత్రకళ పట్ల మీరు ఏ విధంగా అయితే ఆకర్షితులైండ్రు, ఏ విధంగా అయితే మీరు చిన్ననాటి నుంచి నేర్చుకున్నారా, మధ్యలో ఎవరి దగ్గర నేర్చుకున్నారా, లేకుంటే నీకు ఎలా అబ్బింది ఈ చిత్రకళ అనేది? అన్న, చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు సైన్స్ బొమ్మలు అవి బాగా గీయడం ఉండే. స్కూల్లో కూడా డ్రాయింగ్ పిల్లలు కూడా నాతోటి, అంటే స్టూడెంట్స్, మా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చిన్న దాన్ని పెద్ద ఎత్తున ఒక పేజీలో మొత్తం తీసేవాళ్ళు. తర్వాత వాళ్ళకు వెరీ గుడ్ అని వేసు సార్. తర్వాత అబ్బా ఈ గుడ్ అని వేసిండేది, నాకు వెరీ గుడ్ వేయించుకోవాలని చెప్పేసి నేను దాన్ని బాగా కష్టపడి పేజీ నిండా తీస్తూ ఆ ఫిగర్ను, సైన్స్ ఫిగర్ను. అయితే అట్లా చేయడం ద్వారా కొంచెం కళ మీద ఆసక్తి పెరిగింది. తర్వాత 1990లో నేను మండపల్లి నుంచి సిరిసిల్ల స్కూల్కి వచ్చేవాడిని. వచ్చే క్రమంలో ఒక పాత టాకీస్ ఉండే, రాజరాజేశ్వరి అని. అక్కడ అజంతా ఆర్ట్స్ అని ఉండే అన్నలు పెద్దలు, అజంతా ఆర్ట్స్ మా వెంకటేశ్వర అన్న గారు, వెంకటేశ్వర్లు అన్న గారు, తర్వాత గుండేటి రాజేశ్వర అన్న గారు, వాళ్ళు ఉండేది ఇద్దరు. తర్వాత అక్కడ అన్ని బోర్డ్స్, బ్యానర్లు అవన్నీ రాసి ఎప్పుడు 24 గంటలు సందడిగా ఉండేది అక్కడ ఆ సంధిలో సిరిసిల్లలో. ఒకసారి సినిమాకని పోయినా, అక్కడ గేట్ తీయలేదు. గేట్ తీయకపోతే అక్కడ దారం కొట్టేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు నాకు చిన్నగా గుర్తు, కాకపోతే ఆయన అన్నగారు కొంచెం ఇట్లుండే గిట్లా అని ఒక రూపురేఖలు తెలిసి ఉండే. బాబుకి దారం పట్టుకోరా బాబు అని అంటే పోయినా, లైన్ డోర్ బ్యానర్ రాస్తుంది అన్నట్టు. లైన్ డోర్ పట్టుకోగా అమ్మయ్య అని అతనే పట్టుకున్న తర్వాత రోజు సాయంత్రం లేదంటే 4 రోజులకు ఒకసారి పోయి అట్లా 10 నిమిషాలు కూర్చునేవాడిని. అట్లా ఎప్పటికున్నా అరే ఇది మంచి పెయింటింగ్ ఎప్పుడన్నా చేసుకోవాలి, నా స్టడీ పూర్తి అయిపోయిన తర్వాత అనుకున్నా. తర్వాత మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది అయిందని చెప్పేసి ఇక నాకు ఇది కుదరది, ఇక నేను ఆర్ట్ పని నేర్చుకుంటాను చెప్పేసి ఇంట్లో మారం చేసి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 95 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఉన్నా. ఇప్పుడు ఈ టెంపుల్ ఎప్పుడు ప్రారంభించిన టెంపుల్? తర్వాత సిరిసిల్ల వచ్చిన తర్వాత ఒక 2 మంత్ చిల్లర 3 నెలల దాకా రుద్రోజీ కృష్ణమాచారి అని అన్న దగ్గర, మా బాబాయ్ క్లాస్మేట్, జూనియర్ అన్నట్టు. మా చిన్నప్పుడు ఒక క్లాస్మేట్, వాళ్ళు జూనియరు, ఆ స్కూల్లో పరిచయం అన్నట్టు. అరే మా ఫ్రెండ్ ఉన్నారు ఒకతను, ఆయన మంచిగా ఆర్ట్ వేస్తాడు, నువ్వు అలాంటి వాళ్ళ కూర అని అన్నాడు. అరే మరి వాళ్ళకు డబ్బులు ఏమి ఇయ్యారట నేర్చుకుంటానికి పోతే, మరి ఎట్లా వదినా, మరి వాళ్ళు రోజు అప్ అండ్ డౌన్ అంటే ఇబ్బంది అవుతుంది, పైసలకి ఇబ్బంది అవుతుంది కదా, ఏదో ఒక రూమ్ చూసుకొని ఇంత బియ్యం అవి పంపి నేను అప్పుడప్పుడు కూరలు కొనిస్తాను మా బాబాయ్ చెప్పాను. అంతా నేను సరే బాబాయ్ అని చెప్పేసి అని అంతా రుద్రోజీ కృష్ణమ్మ దగ్గర 3 నెలలు ఉన్నా. 3 నెలలు ఇక కష్టపడ్డా. 2 నెలలు కష్టపడ్డ తర్వాత అన్న 1 మంత్ తర్వాతనే అరే పిల్లాడు కష్టపడుతుందని చెప్పేసి కరెంటు ఉండే, డబ్బు ఉండే అన్నట్టు. గవర్నమెంట్ హాస్పిటల్కి కరెంటు తీసుకున్నాడు నా గురించి అని, అరే పిల్లానికి ఇంట్రెస్ట్ ఉందని. అట్లా ఒక 8 గంటలాగా చేసినాం నైటు. తర్వాత వెంకన్న 3 నెలల తర్వాత వెంకన్న పెట్టాడు, అజంతా వెంకన్న ఆర్ట్స్ అని పెట్టిండు, వెంకన్న పెట్టిన తర్వాత నేను రోజు ఆయన 7 గంటలకు 8 గంటలకు పని చేయాలి, అన్న దగ్గర పోయి 11 గంటలకు పని చేయాలి, కూర్చోవాలి. అది కూర్చున్న తర్వాత అన్న ఏమన్నా అంటే అరే మరి ఉంటావురా అన్నాడు. అన్న ఉంటా కానీ అన్న ఏమనుకుంటున్నాడు అన్న, కానీ అన్న కూడా మంచి నైస్ క్యారెక్టర్ అన్న, మంచి వ్యక్తి కాబట్టి ఉండదు వస్తుంది అన్న. తర్వాత
అట్లా నన్ను 2-3 సార్లు కూర్చోగా నైట్ కూరగాయలకు మార్కెట్కు అటు నన్ను గమనించండి కృష్ణన్న. పిల్లానికి బాగా ఇంట్రెస్ట్ ఉంది, రోజు చూసినా మొన్న చూసినా ఈయన ఉంటుండు అని నేను చూసి అన్న ఆ పిల్లగాని నీ దగ్గరనే ఉంచుకో, ఇక పిల్లానికి ఇంట్రెస్ట్ ఉంది అనగానే అంత ఇంకన్నా అటే ఉంచుకో. ఇంకన్నా దగ్గర 3 సంవత్సరాలు చేసింది. ఇక తర్వాత మరి ఎట్లా మరి సరే సైన్ బోర్డు రాస్తున్నా, బ్యానర్లు రాస్తున్నా, అన్నీ రాస్తున్నా. మరి ఈ బోర్డు రాయడం కాదు, మన బొమ్మలు కూడా అందంగా ఉండాలి కదా, ఎట్లా అని వడపల్లి సత్యమన్న దగ్గరకు పోయినా సీజన్లో పోయినా. అట్లా పోయిన తర్వాత అన్న నేను రావాలనుకుంటున్నా, ఈ పలానా వర్క్ మనం ఇట్లా చేస్తున్నా కదా అంటే, తమ్మారే నా దగ్గర అన్ని పనులు ఉంటాయి, అన్నీ చేసుకోవాలి. ఆ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్లో ఉండాలి, షాప్ పని చేసుకోవాలి. అట్లా నీకు ఓకేనా రా మరి అని అన్నాడు. సరే ఓకే అన్న అంటే, అన్న అరే నేను కొత్త గుళ్ళు కడుతున్నా సిమెంట్ ఫీల్డ్, మరి సిమెంట్ కూడా నువ్వు రావాల్సి ఉంటుంది రా మరి జీతం ఉన్నప్పుడు అన్నాడు. అన్న ఇక సిమెంట్ తప్పితే మళ్ళీ చేతులకు బురాకులు కథాకారు కానీ అద్దన్న, ఇక నేను కావాలంటే షాప్లో నేను మెయింటైన్ చేసుకుంటా అన్ సీజన్లో మళ్ళీ గుళ్ళకు అటు వస్తానంటే ఓకే రా అని చెప్పిండు. ఇక తదనంతరం ఇక అన్నతోనే ఇక అన్న ప్రోద్బలంతో అన్న తెలంగాణ పొద్దునక మాట్లాడడం, కళ గురించి చెప్పడము, ఇక చెప్తున్న కొద్దీ వర్క్ చూస్తున్న కొద్దీ తిండి లేదు ఏది లేదు, ఎప్పుడు తిందునో ఎప్పుడు వందునో నాకే తెలియకపోవు. అదే ధ్యానం. అట్లా అట్లా జరిగింది అప్పుడు విషయాలు. ఇప్పటి వరకు ఎన్ని గుళ్ళు చేసిండ్రు మీరు అన్న? దాదాపు ఒక 300-400 దాటినాయి అన్న. 400 చిల్లర దాటినాయి. అంటే చేసినవి అనే ఇప్పటి వరకు 25 సంవత్సరాలే కంటిన్యూ చేస్తున్నాయి. అంటే వీటిపైన మీ కుటుంబం కూడా ఆధారపడి మొత్తం కుటుంబం అంతా ఈ గుళ్ళ ఆదాయం మీద, అంటే ఆయన ఒక్కడు యజమాని చేయడం వల్ల కుటుంబం కదా భారంగా, అంటే గుడి ఆదాయం పైనే వీళ్ళు ఉన్నారు. అంటే కళ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబం కాబట్టి మరి పూర్తి స్థాయిలో మీకు సాటిస్ఫాక్షన్గా పర్లేదు, దీనివల్లనే నేను 4 మెతుకులు తినగలుగుతున్నాను, కానీ పూర్తి స్థాయిలో సంపాదన ఉంటుందన్న. సీజన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సీజన్లో మంచిగా ఉంటుంది. అన్ సీజన్లో ఈ ఫ్లెక్సీలు వచ్చి కొంచెం నేను మంచి రైటర్ అయినప్పటికి కూడా ఫ్లెక్సీలు వచ్చి కొంచెం వర్క్ కూడా తగ్గింది వాస్తవానికి. కానీ గుళ్ళు చేసి అలసిపోయి ఉంటాం కదన్న, మళ్ళీ పోయి నిచ్చెనెక్కి రాయాలంటే రేటు ఇస్తలేరన్న. 30 ఏళ్ళ రేటు, అప్పుడు గురువులు పెంచిన రేటు, ఇప్పుడు కూడా గదే రేటు ఇస్తారు. తర్వాత రేట్ వస్తలేదు. రేట్ పోవడం ద్వారా రేట్ రాకపోవడం ఏంది ఇది అని చెప్పేసి అన్నట్టు అంత కమర్షియల్ అయిపోయారు అన్నట్టు. కమర్షియల్గా వాటర్ పెన్తో రాయడం చేయడం, ఎంత ఇస్తే అంతకే రాయడం న్యాయం లేదన్నట్టు. అప్పుడు గురువుల కాలంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మేము బ్రష్ పెట్టినప్పుడు ఆ 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం బ్యాక్ 20 సంవత్సరాల దాకా, ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలన్నా వ్యవస్థ అంతా చేంజ్ అయిపోయింది. ఇక ఆర్థిక ఇబ్బందుల వలన అందరికీ కూడా పనులు లేక కంప్యూటర్ రావడం ద్వారా అందరికీ, మన చిత్రకారులందరికీ పెద్ద సవాల్ అయిపోయింది. ఇక మనం ఎప్పుడైతే లోతుగా పోయి మనం అన్వేషించి, అది ఆర్ట్ వర్కే కావచ్చు, బ్యానర్ వర్కే కావచ్చు, సైన్ బోర్డే కావచ్చు, ఇటు టెంపుల్స్ వర్క్ కావచ్చు, ఇలా లోతుగా వాళ్ళకి ఈరోజు అన్నం ఉందన్న. ఎప్పుడు మన పని నమ్ముకుని పని కస్టమర్కి న్యాయం చేసి, డబ్బుకు న్యాయం చేసి, ఇంకో బెత్తల పని ఇంకెక్కువ చేసి అని ఇచ్చిన దానికన్నా ఇక 100% వాళ్ళకు లోకలేదు. ఇలాంటి ఇతర ఆదాయం మీద ఆశపడకుండా ఖచ్చితంగా మనం జీవించగలుగుతాం. మన నైపుణ్యాన్ని మనం చూపించగలిగితే వీళ్ళు కూడా ఏదైతే ఆలయ నిర్వాహకులు గౌడ సంఘం వాళ్ళు కానీ ముద్రా సంఘం వాళ్ళు కానీ వీళ్ళు కూడా మంచి ఆదరణ ఇస్తారు. అయితే ఇక్కడ ఇన్ని గుళ్ళు చేస్తున్నారు, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా మీకు ఒక సన్మానం కానీ, బట్టలు పెట్టడం కానీ, వాళ్ళు ఏదైనా అవార్డు ఇవ్వడం కానీ చేశారన్న? సాల్వాలు సన్మానాలు జరిగినాయి. ఇక అవార్డులు ఇస్తా అంటే అప్పుడు సమయం మనకు దొరకక నేను పోటీలలో నేను తక్కువ పాల్గొంటాను. నాకు ఎందుకో అది కొంచెం పోటీలు అంటే నేను ఎందుకు కొంచెం దూరం ఉంటాను. వాస్తవానికి ఏంటంటే ఆ సమయం నా సమయం సెట్ కాకపో, ఆ సమయానికి నా వర్క్కు అయితే ఏంటంటే అన్న సైన్ బోర్డు ఎప్పుడైతే కొంచెం ఫ్లెక్సీలు వచ్చేది అయిపోయిందో, ఎట్లా సైడ్కి ఏదైనా ఒకటి లింకులాడుకోవాలని చెప్పేసి ఇక శిల్పిగా అవతారం ఎత్తిన. అన్ సీజన్లో శిల్పిగా అవతారం ఎత్తే నాకు ఎక్కడో ఒక చోట నా బతుకు తీరు కోసం అంటే నాకు సరిపోయేంత ఆదాయం సమకూర్చే విధంగా నేను అందులో సెట్ అయిపోయాను అన్నట్టు. ఇప్పుడు మీరు చేస్తున్న పెయింటింగ్స్ లో ఎక్కువ ఆయిల్ పెయింటింగ్ చేస్తున్నారా, వాటర్ పెయింటింగ్ చేస్తున్నారా? అన్న రెండు కలిపి అంటే అంటే వాళ్ళు గుడి వాళ్ళు ఎట్లా రేటు వాళ్ళు ఒప్పుకున్న విధంగా వాళ్ళు వాటర్ పెయింట్ అంటే వాటర్ పెయింటే, లేదు ఆయిల్ పెయింట్ అంటే ఆయిల్ పెయింట్, రెండు విధాలుగా చేయగలుగుతారు. ఇంకా నీకు ఏదన్నా ప్రభుత్వ గుర్తింపు కానీ ఏమైనా లభించిందా? వాళ్ళు ఏమైనా సహాయం గిట్ట చేసిందా ప్రభుత్వం తరఫున? నీకు చేతును అందిస్తున్నారా? లేదన్న, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏది లేదు. ప్రభుత్వానికి ఇప్పటికి నేను మొరబెట్టుకోలేదు పర్సనల్గా. నేను ఏదన్నా ఉంటే సిరిసిల్ల సంఘం ఆధ్వర్యంలోనే తెలంగాణ గురించే కావచ్చు,
తర్వాత ఇతరత్ర కార్యక్రమాలతో సంబంధించిన ఉండి మేము వాళ్ళతో పాటు నేను ఫైట్ చేసిన తప్ప పర్సనల్ గానైతే నేను ఎప్పుడు నాకు పలాంది కావాలి ఇది కావాలి అది కానీ నేను పోలేదు. మీరు మీ ఐక్యత మీకు మీ సిరిసిల్ల మట్టుకు మన సిరిసిల్ల మట్టుకు మాత్రం ఐక్యత ఉండి ఐక్యతగానే ఒకరు సహకరించుకోవడం మాత్రం జరిగింది. అంటే ఎవరి సమస్యలు వచ్చినా ఏ కళాకారుడికి సమస్యలు వచ్చినా సిరిసిల్ల పరిధిలో మేము సహకరించుకోవడం జరిగింది. మంచికి కానీ చెడుకి కానీ శుభకార్యాలకి కానీ అన్ని విధాలుగా ఒక ఐక్యత అనేది ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా సాగర్ తెలుపుతుండ్రు. ఇప్పుడు వర్కర్స్ ఏమన్నా పర్మనెంట్ మీ దగ్గర ఉన్నారా లేకుంటే ఇంకా ఎంతమంది వర్క్ చేస్తుంటారు మీ దగ్గర? అన్న నా దగ్గర ఒక దాదాపు 6,000 మంది చేస్తారు. నలుగురు ఎప్పటికి ఒక ఇద్దరు ఉంటారు. ఇక మన వర్క్ను బట్టి వాళ్ళని మెయింటైన్ చేస్తుంటాం. ఇక తర్వాత పెయింటర్లు మనకు ముఖ్యంగా అవసరం కాబట్టి ఫస్ట్ వాళ్ళు వైట్ వాష్ చేయడం, అంటే బిల్డింగ్ స్లాబ్ అది వర్క్ జాలీల వర్క్ చేయాలి కాబట్టి అట్లా వాళ్ళని అక్కడ నలుగురు అక్కడ ఇద్దరు ఇట్లా దాదాపు ఒక 10-12 మందిని ఏదైతే మన సందర్భాన్ని బట్టి ప్లేన్ వర్క్ ఏదైతే ఉందో ఒక దొడ్డు పని ఏదైతే ఉందో అవన్నీ కూడా వర్కర్లకు అప్పచెప్పి వాళ్ళతో చేయించుకునే విధానం కొద్ది చేయించుకొని తర్వాత ఏదైతే ఫినిషింగ్ ప్రధానమైనటువంటి వర్క్ ఏదైతే ఉందో తాను చేసుకుంటుండు. ఆ చేసుకున్న తరుణంలో వారికి కావాల్సిన వాళ్ళ సదుపాయాలు ఏర్పాటు చేసుకొని గుడికాడ చాలా లాంగ్ ఉంటే అక్కడే ఉంటారా? లాంగ్ ఉంటే అక్కడనే ఉంటారు. దూరం ఉన్న ప్రాంతాలకు మాత్రం అక్కడే బస చేయాల్సి ఉంటుంది. ఒక 4-5 రోజుల 6 రోజులు అది అక్కడ ఆ గుడిని బట్టి ఆ ఆకారాన్ని బట్టి ఎంత పని ఉందో అక్కడ ఆ పనిని కంప్లీట్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళి కంప్లీట్ చేసుకొని తిరిగి వాళ్ళ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఏ జిల్లాలో ఎక్కువ నడుస్తుంటాయి మీకు ఈ తెలంగాణలో? అన్న మనది కరీంనగర్, మెదక్ ఎక్కువ. కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలు, నిజామాబాద్ బార్డర్, మళ్ళీ నిజామాబాద్ బార్డర్లో ఇవి ఎక్కువ మీకు వచ్చే ఆర్డర్స్. నేను 4 జిల్లాలు చేసినాను. ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, వరంగల్, తర్వాత నిజామాబాద్, మెదక్. ఇవి 4-5 జిల్లాలు. 4 జిల్లాలు వచ్చేటువంటి ఈయనకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చేటువంటి ప్రాంతాలు అన్నమాట. చాలా సంతోషం. ఇంకా ఏదన్నా మీకు ఈ గుళ్ళు చేసిన సందర్భంలో ఒక చేదు అనుభవాలు కానీ తీపి అనుభవాలు కానీ ఏమన్నా ఉన్నాయా? అన్న అమ్మవారి దేవాలన మనకైతే నా పాయింట్ మీద అయితే ఇప్పటివరకు అయితే అట్లాంటి ఏం జరగలేవన్న. జరగలేదు, అంత మంచిగా జరిగింది. నేను చాలా జాగ్రత్తగా నా ఫ్రెండ్స్ని కానీ పిలిచినా కానీ తర్వాత నాకు సంబంధించిన వర్కర్లను కానీ వాళ్ళకంటే ముందు నేను ప్రిపేర్ అయి ఉంటాను. వాళ్ళు ఎంత మంచిగా ఇంకా హుషారున్నా కూడా నేను వాళ్ళని పదే హెచ్చరించి జాగ్రత్త ఉంచుకుంటాను. చాలా సంతోషం సాగర్ గారు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మా ప్రేక్షకులకు కానీ మా సబ్స్క్రైబర్లకు మీ యొక్క అనుభవాన్ని తెలిపి మీ యొక్క ఏదైతే మీ జీవిత విశేషాలు ఉన్నాయో మాకు వివరించి మీ పెయింటింగ్ చూసే భాగ్యం మాకు కలిగించారు. చాలా సంతోషం. అందరికి కూడా ధన్యవాదాలు. అన్నగారు. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఎప్పటి నుంచో మీరు అడుగుతారు. ఈ షార్ట్ పీరియడ్లో ఈ సంధ్య వేళలా మనం చాలా మాట్లాడుకుంటాం. దాదాపు మనం మాట్లాడితే ఒక పొంటైనా సరిపోదు. చిన్న పెయింటర్లు ఎవరైతే ఆ చిన్న ఆర్టిస్టులు ఉన్నారో చిన్న పెయింటర్లు ఉన్నారో వాళ్ళకు మీరు ఇచ్చే చిన్న సలహా ఏదన్నా? ఎంత కళ అనేది ఎంత నేర్చుకున్నా తక్కువనే. నేను కూడా ఇప్పటికి కూడా కంప్యూటర్తోనే దాంతో దించున్నా కానీ నేను నా తోటలు నా స్నేహితులు అందరూ పోరాడుతున్నాం. ఇలా ఈ పేరు సిరిసిల్ల అని మీరు చేస్తున్నారంటే ఊరికనే కాదు. ఇప్పటికి కూడా ఎర్రటెండల మొన్న ఇదే టెంపుల్ చేసిన ఎర్రటెండల మీద జోరబంతలు వేసుకొని ఆ గోపురం కంప్లీట్ చేసినాం. కేవలం 5 డేస్లో 3 క్యాలెండర్లు డిజైన్ వర్క్ ఇదంతా కంప్లీట్ చేసినాం. 5 డేస్లోనే. కేవలం వర్కర్లు కూడా రైట్ హ్యాండ్ ఎవరు లేరు. మామూలు పెయింటర్లు అలాంతా పాపం చిన్నపిల్లలు. ఎందుకంటే ఒకే సమయంలో 15 రోజులలో 3 గుళ్ళని తెచ్చిన 15 రోజులలో. దయచేసి రేట్లు చెడగొడుతుర్రు. ఎందుకంటే ఒక సీనియర్ చిత్రకారుడు ఆ పని చేసిందంటే ఒకవేళ అదే పెయింట్ మీరు వేస్తే అట్లా మీరు పర్ఫెక్ట్గా మీరు వేయాలనుకుంటారు. సరే ఎంతనో కాదు, మేము ఏంటంటే ఇక అందరూ అయిపోతారు కాబట్టి మేము ఎంతో కొంత మేము కూడా ఇక కమర్షియల్కి వస్తున్నాం. మేము కమర్షియల్కి వచ్చి మేము గట్ల చేయాలంటే ఇప్పుడు ఇలా 3 గుళ్ళు చేసినా కదా, రేపు 6 గుళ్ళు కూడా చేస్తాను నేను అట్లా దిగజారాలనుకుంటే అదే వర్క్ నేను చేయాలనుకుంటే. దయచేసి కళను చంపకండి. రేట్లు ఇప్పుడు ఒక మనం కళను చంపితే ఏంటంటే మనకు వర్క్ రాదు. ఇక కష్టపడండి. మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడండి. కావాలంటే ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళండి. లేకుంటే మీకు సీనియర్ నీకు ప్రేమగల్లో ఎవరైనా ఉంటే సీనియర్లు నీకు మంచి ఫ్రెండ్స్ చేసుకొని ఒక రోజు రావడానికి ప్రయత్నం చేయండి. అతనితోనే మీరు గడపండి. ఆ మెలకువలు మీరు నేర్చుకోండి. మీ టెంపుల్ మీదనే అట్లా మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మా సమయాన్ని చూసుకొని మీకు కూడా మేము సమయం వెచ్చిస్తలేమని కాదు. దయచేసి రేట్లు
చెడగొట్టద్దని, కళను కాపాడాలని మనస్ఫూర్తిగా చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరికీ వేడుకుంటున్నాం. సీనియర్ చిత్రకారులను అందరం మనం గౌరవించడం మన ధర్మం. అలాగే జూనియర్లు ఇప్పటి వరకు నాకు తెలిసి 15 సంవత్సరాలు పైన అవుతుంది, ఒక్క జూనియర్ చిత్రకారుడు కూడా ఇప్పటికి ఉద్భవిస్తలేడు. అంటే అంత కమర్షియల్ అయిపోయిందనంటే ఈ పెయింట్ అంటే ఏదో ఎందుకు తీయన స్థాయికి వచ్చేసారు. అంటే అంతమంది ఆ పెయింటు ఇప్పుడు ఒకప్పుడు అందరూ ఇట్లా దడిగట్టిలాగా ఉండే, మేము నేర్చుకున్నప్పుడు చేతులు కట్టుకున్నాం. నేను ఒక సైన్ బోర్డు రాసుకొని రూమ్ కిరాయి ఉండి మా గురువుగారు అరే ఇంకా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదురా అని అంటే మళ్ళీ వచ్చి తిరందాక పొందాక పనిచేసి రూమ్ కిరాయి కట్టుకొని రూమ్లోకి పోదు పడుకోవడానికి. నాకు రూమ్ కిరాయి కడితే ఇజ్జత్ అనిపిస్తుంది, ఊరికి అడుగుతారని చెప్పేసి బయట ఫ్రెండ్స్ ఇండల్లా పడుకుంది. ఎక్కడంటే అక్కడనే పడుకుంది, షాపు షటర్లల్లో మా షటర్లల్లో షటర్ వేసుకొని పడుకుంది. దయచేసి ఏంటంటే అంతా కష్టపడ్డాం మేము, ఇంకా కూడా కష్టపడుతున్నాం. ఎందుకంటే రేపు కష్టపడాలి కదా, మనం కష్టపడితే మమ్మల్ని చూస్తే కదా మీరు ఈ స్ఫూర్తి పొందేది, అవునా కాదా? మమ్మల్ని చూసే కదా మీరు ఈ స్ఫూర్తి పొందేది. కాబట్టి మీరు ఉరకాలే, మమ్మల్ని కూడా ఉరకనియాలి. రేటు మనం సంపద్దు, కళను మనం కాపాడుకుందాం, బ్రతికిద్దాం. జై చిత్రకారుడా, జై జై చిత్రకారుడా. థ్యాంక్ యూ.